హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మంత్లీ ఎక్స్పైరీ అండ్ మార్కెట్ ఓపెనింగ్ కూడా 25,000 ఎబోనే ఓపెన్ అయింది. లాస్ట్ 3 డేస్ మనకి క్లోజింగ్ చూసుకుంటే 25,000 అరౌండే వచ్చింది. నిన్న క్లోజింగ్ 25,052, మండే రోజు క్లోజింగ్ చూసుకుంటే 25,010. ప్రతిరోజు కూడా 25,000 ఎబోనే మార్కెట్ స్టే చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం మార్కెట్ని 25,000 ఎబోనే ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇంట్రాడేలో ఈరోజు రీచ్ అయిన లో అయితే ఎగ్జాక్ట్లీ ఈ లెవెలే 24,998.5. దీన్ని మనం 25,000 అని తీసుకోవచ్చు. ఇంట్రాడేలో 25,000. సో ఈ 3 డేస్ 25,000 దగ్గర క్లోజింగ్. ఈరోజు ఒక బ్రేక్అవుట్ అయితే చూడగలిగింది. నిన్న మార్కెట్లో ఆల్ టైమ్ హైని టచ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తూ నిఫ్టీ ఆల్ టైమ్ బెస్ట్ క్లోజింగ్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 25,150 అరౌండ్ ఉంది. యాక్చువల్ క్లోజింగ్ ఇంట్రాడే రీచ్ అయిన హై చూస్తే 25,192 చూపిస్తుంది. 25,192 హై అండ్ లోస్ ప్రకారం టోటల్ రేంజ్ చూసుకుంటే నియర్లీ 200 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. సో అన్ఈవెన్ ఎక్స్పైరీ ఇది. 25,000 అబోవ్ మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ టాప్ లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ 25,150, 160 అరౌండ్. బట్ అక్కడి నుంచి కూడా మార్కెట్ టాప్ లెవెల్లో 190 వరకు మార్క్ని టచ్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఓపెనింగ్ లెవెల్ కూడా చూసుకుంటే 25,035, 25,035. ఇక్కడ టోటల్గా బాడీ రేంజ్ చూసుకుంటే 115 పాయింట్స్ రేంజ్, మోర్ దెన్ 100 పాయింట్స్ ఒక గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి క్లోజ్ అయింది. సో ఒక స్ట్రాంగ్ సైన్ నిఫ్టీ 50కి ఆల్ టైమ్ బెస్ట్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ 25,000 ఎబోవ్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా లాగా మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్కి 25,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయబోతుంది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ 25,050 దగ్గర ఓపెన్ అవ్వడం అండ్ ఇక్కడ లోయర్ సైడ్లో కొద్దిగా డౌన్ సైడ్ వెళ్ళిన 25,000 లెవెల్ని కూడా టచ్ చేయలేదు. మనం ఇక్కడ ఒక 25,000 లెవెల్ మార్క్ని అయితే డ్రా చేసుకోవచ్చు. 25,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి హయ్యర్ హైస్ని టచ్ చేస్తూనే వెళ్ళింది. ఓన్లీ ఈ 10 to 12-15 ఈ ఫేస్లో మాత్రమే మార్కెట్ కన్సోలిడేట్ అయింది. అది కూడా 25,100 అరౌండే. సో ఈ కన్సోలిడేషన్ తర్వాత మార్కెట్ మళ్ళీ ఫ్రెష్ హైని టచ్ చేయడం జరిగింది. సో ద హైస్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 25,170 అరౌండ్ వరకు మార్కెట్ రీచ్ అయింది. బట్ నోవేర్ ఇక్కడ ఒక 1.5 అవర్ తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్ సినారియో. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 1.5 అవర్ తర్వాత మార్కెట్ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. ఈ 25,150 ఏరియా నుంచి మార్కెట్ లోయర్ సైడ్ 25,000 లెవెల్ వరకు కూడా సివియర్ సెల్లింగ్ యాక్టివిటీ అయితే చూస్తున్నాం. సో 150 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అవ్వడం అండ్ మళ్ళీ అదేవిధంగా రికవర్ అవ్వడం కూడా చూడొచ్చు. ఇక్కడ క్లోజింగ్ చూస్తే 25,077. ఈ 25,077 నిన్న మనకి మార్కెట్లో హై రీచ్ చేయకముందు ఆల్ టైమ్ హై నిఫ్టీ 50కి ఇదే లెవెల్. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఈ 25,000 నుంచి 25,077 ఇదే రేంజ్లో మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎలా అయితే మార్కెట్ ఫాలో అయిందో అలానే ఒక కంప్లీట్ రివర్సల్ క్యాండిల్ 245 క్యాండిల్లో చూడొచ్చు. ఈ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే 25,016 కనిపిస్తుంది. 25,016 ఈ క్యాండిల్లో అండ్ క్యాండిల్ హై వచ్చేసి 25,188. 25,188 ఒక్క 15 మినిట్స్ క్యాండిల్, దట్ టు లాస్ట్ 1 అవర్లో, అది కూడా మంత్లీ ఎక్స్పైరీ రోజు. ఇంతగా మూమెంటం అనేది జనరల్గా ఎప్పుడు కూడా అవ్వదు, ఎప్పుడో ఒకసారి రేర్గా అవుతుంది. సో నియర్లీ 175 పాయింట్స్ దాకా మార్కెట్ ఈ సింగిల్ క్యాండిల్లో మూవ్ అయింది. ఫైనల్గా ఎక్కడైతే కన్సోలిడేట్ అయిందో, సో ఈ లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో 25,150 ఏరియా దగ్గర సేమ్ అదే లెవెల్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇక్కడ ఒక ట్రాప్ అయితే క్రియేట్ చేసింది. ఈ 1 అవర్ మాత్రం చాలా వోలటైల్గా ఉంది. 2 o'clock నుంచి టిల్ 3 o'clock 1 అవర్ పాటు టోటల్ వోలటాలిటీ. మార్కెట్ అయితే ఎక్కడికి మూవ్ అవ్వలేదు. 25,150 లెవెల్కి 12:30 అప్పుడు బ్రేక్ అయింది అండ్ ఫైనల్గా 3:30కి మార్కెట్ క్లోజింగ్ కూడా 25,150 ఏరియా దగ్గరికే వచ్చింది. సో ఇక్కడ కొద్దిగా మేజర్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. బిగ్ ప్లేయర్స్ కొద్దిగా ఒక ట్రాప్ లాగా క్రియేట్ చేశారు. మార్కెట్ ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది, వెంటనే పికప్ అవ్వడం కూడా సింగిల్ క్యాండిల్లో జరిగింది. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది
నిఫ్టీలో అయితే దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్ లాగా చూస్తున్నాం 25,000 లెవెల్ని. సో రేపు మార్కెట్ ఫ్రెష్ లెవెల్స్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి రేపు మార్కెట్ క్లోజింగ్ బట్టి ఫర్దర్ సపోర్ట్ ఏరియాని మనం చేంజ్ చేసుకుంటాం. ఇట్ క్యాన్ బి 25,100 ఆర్ 25,150. రేపటి క్లోజింగ్ బట్టి మనం కొత్త లెవెల్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్ననే మనం చెప్పుకున్నాం 51,000 నుంచి 51,300 మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే లోయర్ సైడ్ 50,985. సో దీన్ని మనం రఫ్ ఫిగర్ 51,000 అని తీసుకోవచ్చు. ఇంట్రాడే లో ఇది. అలానే ఇంట్రాడే హై 51,370 అని తీసుకోవచ్చు. మార్కెట్ ఓపెన్ అయింది లాస్ట్ డే క్లోజింగ్ కన్నా గ్యాప్ డౌన్ తోటి 51,145 దగ్గర లాస్ట్ డే క్లోజ్ అయితే ఈరోజు 51,100 ఏరియా దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 51,100 సారీ, ఇది ఓపెనింగ్. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 51,152. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకుంటే 370 పాయింట్స్ అరౌండ్ ఉంది. మనం 300 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసాం. ఒక 70 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద రేంజ్ వెళ్ళింది. బట్ బాడీ పరంగా క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఈ 51,300 బిలోనే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ బాడీ పరంగా లోవర్ సైడే మూవ్ అవుతూ వస్తున్నాయి. సో 51,000 లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఈ 2 డేస్లో ఒకవేళ వీక్నెస్ సెంటిమెంట్ ఉంటే ఈ లెవెల్ బిలో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడానికి కూడా మనకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బికాస్ చాలా టైం స్పెండ్ చేసి వచ్చింది, కానీ ప్రతిరోజు కూడా 51,000 నుంచి 51,100 ఈ లెవెల్ని టచ్ చేస్తూనే వస్తుంది. ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే రావట్లేదు. చూడాలి ఈ 2 డేస్లో అయినా మార్కెట్లో మొమెంటం వస్తుందా లేదా అనేది. క్లియర్గా ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో 51,000 నియర్ బై రావడం చూడొచ్చు. ఆ తర్వాత లాస్ట్ మొమెంటంలో 51,000 లెవెల్ని టచ్ చేసింది. కానీ సో దీన్ని 51,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాలానే మనం ట్రీట్ చేస్తున్నాం. అలానే ట్రీట్ చేసింది ఈరోజు కూడా. ఈ లెవెల్ నుంచి మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన 51,300 ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గర ఫస్ట్ టైం రెసిస్టెన్స్ తీసుకుంది. సో అలా మార్కెట్ ఫాలో అవుతూ సెకండ్ టైం రికవరీకి వచ్చినప్పుడు ఓన్లీ సింగిల్ క్యాండిల్ మాత్రమే 51,300 అబోవ్ క్లోజ్ అవ్వడం జరిగింది. కొద్దిగా పాజిటివ్ ర్యాలీలో ఇంత దూరం వచ్చింది, కానీ ఓవరాల్గా చూసుకున్నాం 51,300 లెవెల్ మనకి రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అవుతూ 51,300 నుంచి 51,300 పాయింట్స్ మార్కెట్ ఫాలో అవ్వడం అండ్ మళ్ళీ 51,000 లెవెల్ నుంచి మార్కెట్ రికవర్ అవుతూ నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో 51,250 అరౌండ్ ఈ లెవెల్ వరకే మార్కెట్ హైని రీచ్ చేయడం లాస్ట్ 1 అవర్లో. 50లో చూసుకుంటే ఆల్ టైమ్ హైని ఫ్రెష్ హైస్ని టచ్ చేస్తున్నా ఇక్కడ మాత్రం స్లోయర్ మూమెంటమే కనబడుతుంది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా కొద్దిగా వీకర్ సెంటిమెంట్లోనే క్లోజ్ అయింది 51,150. మనం ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసామో 51,000 అండ్ 51,300 ఈ రెండింటికి యావరేజ్ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. యావరేజ్ లెవెల్ దగ్గర 51,100. స్టిల్ మనం ఇదే రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రేంజ్ నుంచి మార్కెట్ రేపు బయటికి వచ్చి క్లోజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి రేంజ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇదే రేంజ్ 51,000 నుంచి 51,300. ఒక బాడీ క్లోజింగ్ మనకి అబోవ్ అయినా రావాలి, బిలో అయినా రావాలి. సో దాన్ని బట్టి మనం మన రేంజ్ని అడ్జస్ట్ చేసుకుంటాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you tomorrow.